రెండు రకాల చేపలు ఉంటాయి నదీ ప్రవాహంలో. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో? ఒక చేప ఆ ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోయేటువంటి చేప ఉంటుంది. ఆ ప్రవాహానికి ఎదిరీది బ్రతికి వెళ్ళవలసిన గమ్యానికి చేరేటువంటి చేప కూడా ఉంటుంది. ఆ చేప ఖరీదైన చేపగా మారుతుంది. ఇలసే పులస అవుతుంది, తెలుసా? గోదావరిలో పులస అనేటువంటిది ఫేమస్. నేను అలాగే వెళ్ళాను కాబట్టి ఆగుదాం అనుకున్నా, నాకు కుదరలేదు అసలు. పులస ఇంత చేప 5,000 6,000 ఉంటుంది. ఇంత పులస చేప ఉందనుకోండి 23,000కి అమ్మారు. మొన్నే నేను చూశాను. ఇంతే చేప 23,000. ఆ వ్యక్తి చెప్పడం 30,000 చెప్పాడు. 23,000కి ఆలోచించకుండా హైదరాబాద్ వెళ్ళేటువంటి వ్యక్తులు టక్కన కొని తీసుకెళ్ళిపోయారు. అంత గిరాకీ పులస అనేటువంటి చేప. తెలుసా మీకు? చాలా రుచికరంగా ఉంటుంది. దాని యొక్క కూర కర్రీ అంటారు. నాకు నచ్చదు ఆ చేప. ఎందుకంటే ఆ చేపను తింటే 1 వీక్ వరకు ఆ నీచు వాసన పోదు. ఆ చేపను చేసినా సరే ఆ వ్యక్తి యొక్క చేతులు కానీ ఇల్లు కానీ వాసన పోదు. నేను 1-2 సార్లు తిన్నాను. చాలా ముళ్ళు ఉంటాయి కానీ చాలా రుచికరంగా ఉంటుంది. ఇంచుమించుగా 8 గంటలు ఉండాలి ఆ చేపని. చేప మామూలుగా 1-20 నిమిషాల్లో అయిపోయి చేప కాదు, 8 అవర్స్ ఉండాలి. చాలా తక్కువ సెమీ ఫ్లేమ్లో పెట్టి, అప్పుడు కానీ అది రుచి రాదు. అది కూడా ఆ రోజు తినకూడదు, 24 గంటల తర్వాత తినాలి మళ్ళీ చేపని. అంత రుచికరమైనటువంటి చేప, చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి చేప ఈ పులస. వేరే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. హైదరాబాద్ చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వాళ్ళకి కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు, అడిగి మరీ తెప్పించుకుంటారు వాళ్ళు. అదొకటి. ఇది ఇంకొకటి బొమ్మిడలు అంటారు. వాటిని కూడా తీసుకుని అక్కడ హైదరాబాదీస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఈ రకమైనటువంటి చేపలు. ఈ పులస అనేటువంటి చేప అంత గిరాకీ అనే చేప. వాస్తవానికి దీని పేరు పులస కాదు, ఇలస. మెరిసిపోతూ ఉంటుంది. నీటిలో అది ఈదుతున్నా సరే ఎండ యొక్క దాన్ని ఏమంటారు, రశ్మికి లోపల ఉన్న చేప మెరుస్తూ ఉంటుంది. ఇలస యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? గోదావరి నది వదులుతారు చూడండి, నది ఫుల్ ఫ్లోటింగ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ చేపల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ చేపలన్నీ ఆ నదీ ప్రవాహంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. మిగతా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ ఇలస అనేటువంటి చేప ఎదురాడుతుందండి. నదీ ప్రవాహానికి ఎదురాడుతూ సముద్ర నీటి నుంచి వచ్చేటువంటి ఆ నీటిలో నుంచి గోదావరిలోకి ఎంటర్ అవుద్ది. ఉప్పు నీటి నుంచి మంచినీటికి వెళ్తుంది. ఎలా తెలుసా? ఇలా నదీ ప్రవాహం వెళ్ళిపోతుంటే ఈ సముద్రంలో నీళ్ళు కలిసిపోతుంటే ఇక్కడున్న చేప, ఆ చేపలన్నీ సముద్రంలో కలిసే ప్రయత్నం అవుతుంటే ఈ ప్రాంతంలో ఉన్న చేప వాటితో పాటు ఇలా వెళ్ళిపోదు. ఎక్కడికి వెళ్ళాలని చూస్తుంది తెలుసా? గోదావరిలో కలవడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇలా నదీ ప్రవాహం వస్తుంటే ప్రవాహానికి ఎదురీది వెళ్తుంది ఇది చేప, ఇలస. అలా ప్రవాహానికి ఎదురీది ఎప్పుడైతే గోదావరి నదిలోకి వెళ్ళిపోద్దో శాశ్వతంగా, అక్కడున్న నీటిని బట్టి, అక్కడున్న ఆహారాన్ని బట్టి రుచి మారిపోద్ది. అప్పుడు రేటు కూడా మారిపోద్ది. ప్రవాహానికి ఎదురెళ్ళేటువంటి ఇలస ఎలాగైతే రుచికరమైనటువంటి విలువకరమైనటువంటి పులసగా మారిందో, లోకం అనేటువంటి ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళు క్రైస్తవులు కాదు. లోకానికి ఎదిరాడి లోక ప్రవాహాన్ని ఎదిరించి గమ్యానికి చేరినోడే విలువ పెట్టి కొనబడినటువంటి వాడిగా స్థిరపడబడతాడో. ఇలసలా ఉంటావా, పులసలా ఉంటావా? అంత చేప అంత గొప్పది అది. ఇలా ఈ చేపలే కదా, కొన్ని రకాలైన చేపలు కూడా అలాగే ఉంటాయి. టేస్ట్ మారిపోద్ది ఆ నీటిలోకి వెళ్ళి. నిజంగా నువ్వు లోకానుసారంగా బ్రతుకున్నంత కాలం నీ జీవితం ఎలాగే ఉంటుందమ్మా. కానీ దేవునిలో పూర్తిగా లీనమై లోక ప్రవాహాన్ని ఎదిరిస్తూ, లోక ప్రవాహానికి ఎదురీదుతూ కష్టపడి ఒక్కసారి దేవునితో కనెక్ట్ అయ్యావా, ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. ఆ పరిపక్వత వేరే లెవెల్లో ఉంటుంది. ఆత్మీయ స్థితి వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఇంకా ఇలసల్లాగే ఉన్నారేమో, పులసగా మారాలి.
పులసగా మారాలి. ఎంత కష్టమో తెలుసా అండి ఎదురేద్దాం. జాలర్లు ఉంటారు కదా, గోదావరి కాలువలో సీస్లో ఎమర్జెన్సీ స్విమ్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ ఎదురు ప్రవాహానికి వెళ్ళరు తెలుసా. కష్టం అది. 20 to 30 minutes వరకే ఎదగలం, కానీ దాని తాకిడి మేము భరించలేమండి బాబు, చాలా ఫోర్స్ఫుల్గా కొడుతుంది కదండి అని అంటారు పెద్ద పెద్ద గొప్ప గొప్ప జాలర్లు. ఇంత చేప అండి ఇది, ఇంత చేప ఎంత ఫోర్స్ని అధిగమిస్తుంది తెలుసా, ఎంత ఫోర్స్ని అది ఎదిరేస్తుంది తెలుసా, ఎంత ఫోర్స్ దాని మీదకి వస్తున్నా ఎంత కష్టపడి 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 మొత్తానికి వెళ్ళిపోద్ది. దాని రుచి మారిపోద్ది, దాని పేరు మారిపోద్ది, దాని రుచి మారిపోద్ది. నూతన యెరూషలేము అనే పట్టణం మీద నీ పేరు రాయాలి అంటే లోకానికి ఎదురాడాలి. ఆ పట్టణపు ప్రాకారాల మీద, పట్టణం మీద నీ పేరు ఉంటేనే దేవుడితో ఉండేది. ఆ పేరు లేకపోతే కష్టం. ఆ నూతన యెరూషలేము అనే పట్టణం మీద నీ పేరు రాస్తా అన్నాడు ఆయన. ఏ చేపలో ఉన్నాం? ఇంకో రకమైన చేప ఉంటుంది. ఏ చేప అంటే ఇది చచ్చిపోతుంటే చూడండి, ఊపిరాడక వలలకు చిక్కుని గాయాలయ్యి చచ్చిపోయిన చేప నదీ ప్రవాహానికి ఈదుతుందా, ప్రవాహంలో కొట్టుపోద్దా? చచ్చిపోయింది అనుకోండి, ప్రవాహం ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి, చచ్చిపోయిన చేప ఇలాగ వెళ్ళిపోద్దా, ఇలాగెళ్తుందా? నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతే లోకానుసారమైన ప్రవాహంలో కొట్టుకుపోతావు, లోకంతో కలిసిపోతావు. ఆత్మీయంగా బతుకున్నటువంటి వ్యక్తి లోకంలో ఉండలేడు, లోకంతో నడవలేడు. లోకం ఆ వ్యక్తికి దుర్వాసన కలిగిస్తుంది. చచ్చిన చేప ప్రవాహంలో కొట్టుకుపోతుంది, బ్రతుకున్న చేప ప్రవాహానికి ఎదురీదుతుంది. అదే అంటున్నాడు అక్కడైనా, నా దృష్టిలో నువ్వు మృతుడవే. చచ్చిన చేపగా ఉన్నావా, బతుకున్న చేపగా ఉన్నావా? ఆలోచించేయండి ఒకసారి. లోకంలో కలిసిపోయావా, దేవుడితో కలిసిపోయావా? దేవుడితో కలిసినటువంటి వ్యక్తి అయితే, దేవునితో ఏకీభవించి దేవుడితో అనుసంధానమైనటువంటి ఆత్మవైతే, లోకానుసారమైన యాత్రలు నీ జీవితంలో కనబడు, లోకానుసారమైన తలంపుల్ని కనబడు, లోకానుసారమైన ఆలోచనలు నీకు రావు. పూర్తిగా పై సంబంధమైన ఆలోచనలతోనే నింపబడతావు. బ్రతికైతే కనబడుతున్నాం కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయేమో, వెలిగింపబడి మళ్ళీ ఆరిపోయేమో, రక్షింపబడి ఒకసారి మళ్ళీ దేవుడి నుంచి పారిపోయేవేమో. ఏ స్థితిలో ఉన్నాం? సార్దీసు అనేటువంటి సంఘం యొక్క ఆత్మీయ స్థితి దిగజారిపోయింది, చనిపోయిన సంఘంగా ఉంది. నీవు ఏ సంఘంగా ఉన్నావు? అందుకే అంటున్నాను, 100లో 99 మంది తెలియని విషయం ఏంటంటే, పైకైతే ఉన్నారో, పాటలు పాడుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, మందిరానికి వస్తున్నారు, వీళ్ళందరూ కూడా బతుకున్న వాళ్ళు అంటే నేను ఒప్పుకోను. డైరెక్ట్గా ఆదిమ సంఘం సార్దీస్ అనే సంఘం సువార్తను ప్రకటించడంలో నిమగ్నమైన సంఘం, అగ్నిని దింపిన సంఘం, అగ్గిలా కట్టబడినటువంటి సంఘమే అప్పటికే ఉంది. సంఘం లేని రోజులు ఏం కాదు మాట్లాడడం. సంఘంగా ఉన్నప్పుడే, సంఘంగా కూడుకుంటున్నప్పుడే, అనేక మంది అన్యులకు వాక్యం చెప్పుతున్నప్పుడే దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోయావు. అంటే సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు, పాటలు పాడేటువంటి వాళ్ళు, వాక్యం చదివేటువంటి వాళ్ళు, మందిరాలకు వచ్చే వాళ్ళు అందరూ కూడా బ్రతికి ఉన్న వాళ్ళు కాదు. సార్దీసు సంఘాన్నే చచ్చిపోయాం అంటున్నాడంటే, ప్రస్తుత సంఘాన్ని ఇంకెంత పెద్ద మాట అంటాడో అర్థం చేసుకోండి. ఆదిమ సంఘాన్నే నువ్వు బ్రతుకున్నావు అన్న పేరు ఉంది కానీ చచ్చేవరా అంటున్నాడు. ఆదిమ సంఘాన్ని, 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంఘాన్ని. మరి ఈనాటి సంఘం యొక్క దుస్థితి, పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. చచ్చి ఉంటారంటారా, బతుకున్నారంటారా? అందుకే అంటున్నాను, 100లో 99 మంది ఎప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయారు. వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయేమనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? చనిపోయిన తర్వాత నరకపు ద్వారాలు బయటకి ఉన్న సమయంలో వాళ్ళు గుర్తెరుగుతారు. అప్పుడు అర్థమవుతుంది, అమ్మ బాబోయ్ అని. ఎందుకంటే ఇహలోక సంబంధమైన దేవత,
గ్రహించకుండా వారి మనోనేత్రాలకి ఏం చేసింది? పొరేసేసింది. నీకు తెలియనివ్వకుండా నువ్వేమనుకుంటావు? నేను భక్తి పరురాల్ని, దేవుడికి నేను ఇష్టం, నా ప్రార్థన వింటాడైనా, నాకు అన్నిటిని వింటాడైనా, దేవుడికి నేను అంటే ప్రాణం, దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టం, ఈ సొలు కబుర్లు చెప్తా ఉంటావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు అనుకుంటున్నావు కానీ ఎప్పుడూ చచ్చిపోయావు. ఫ్రాంక్గా చెప్తాను ఈ మాట, నేను ఎప్పుడో చచ్చిపోయావు. గమనించగలిగే, వినగలిగే చెవులు నీకుంటే వినుగాక. విన్నవాడే మార్పు పొందుతాడు, వినలేవాడు మార్పు పొందలేడు. చెవిటోడికి దగ్గర శంఖం ఉత్తేన లాభమా? నీకు చెవులు నిజంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు మారుతావు, ఖచ్చితంగా గ్రహించుకుంటావు, పడినటువంటి స్థితిలో నుంచి రావడానికి ప్రయత్నిస్తావు, పారిపోయినటువంటి స్థలం నుంచి మళ్ళీ బయటికి రావడానికి ఖచ్చితంగా ఇష్టపడతావు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? బ్రతికున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు చెప్పండి మృతుడవే. చేప గురించి మాట్లాడమంటే ఎన్నన్నా చెప్తాను, ఎందుకంటే చేప గురించి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభు వారే అన్నారు కదా, యోనా 3 దినాల చేప గర్భంలో ఉండి చాలా పెట్టేటువంటి ఆహారంలో కూడా అక్కడ వచ్చినటువంటి 5,000 మందికి కూడా చేప ఖచ్చితంగా ఆయన పెట్టాడా? అలాగే ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ఆ నాణ్యము ఎవరిచ్చారు? చేప ఇచ్చింది. వీళ్ళు చేప పట్టుకుంటారా, గాలం అయిపోయిద్దిరా, గాలంకో చేప పడుతుంది, దాంట్లో నాణ్యం ఉంటుంది, మన ఇద్దరికి ఇక్కడేద్దాం. వచ్చిన నాణ్యము యేసుక్రీస్తు ప్రభు వారే కాదు, పేతురు యేసు ఇద్దరు కలిపి కడతారు ఆ నాణ్యాన్ని. తెలుసా ఎలా వచ్చిందంటారా చేప? చెప్పండి. చేపల నాణ్యం ఎలా ఉంది? దేవుడు పెట్టాడంటారా? బోళ్ళు ఉంది దాని గురించి మాట్లాడుకుంటే. చెప్పనవద్దా? అవసరం లేదు కదా, ఇప్పుడు ఈ సబ్జెక్టే కాదు అది. చెప్పమంటే చెప్తాను. చెప్పండి అన్న వాళ్ళు చేతులు ఎత్తాను, చెప్పండి అంటే చేతులు ఎత్తాను. అయితే మళ్ళీ మత్తయి సువార్తకి రావాలి, రండి. 17 వచ్చే చేపను పట్టుకుని రమ్మంటే డేసే, కానీ చేపకి నోట్లో బంగారు నాణం ఉండవేటండి బాబు. చూడండి 17 వచ్చే మత్తయి. బాగుంటుంది అంటే, సరే బాగుంటుంది, వచ్చింది కాబట్టి చెప్దాం. చేప గురించి ఒక విషయం చెప్తాను. మనం చేప వలలో నుంచి చేపలు పడతారు కదా, గేలం వేసి చేపలు పడతారు కదా, నీటిలోంచి బయట తీస్తారు కదా. ఫస్ట్ 22 నిమిషాల్లో నీటిలో నుంచి తీసిన తర్వాత చేప నరకం చూస్తుందంట. తెలుసా? 22 నిమిషాలు నరకం చూస్తుందంట. అంత వేదన అనుభవిస్తుందంట, అంత వేదన. మనిషికి ముక్కు మూసేస్తే 45 సెకండ్కి ఎలా ఉంటుందో అంత భయంకరమైన వేదన నీటిలో నుంచి తీసిన చేప 22 నిమిషాలు అనుభవిస్తుందంట. అంత ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. దాన్ని కోసుకుని తినేస్తాం మనం. కాకపోతే తినమన్నాడు దేవుడు, ఇంకా ఆహారం అయిపోతున్నాయి. ఇంతమంది దైవ స్వరూపాలుగా ఆహారం అవుతున్నాయంటే మరి దేవుడు వాటికి ఏమన్నా గొప్ప స్థలం ఇస్తాడా? ఇవ్వడో? అది చెప్తే మళ్ళీ వేరేగా వెళ్తాయి. నేను అవి చెప్పను, అవి మాట్లాడాలనుకోవట్లేదు. కొంతమంది ఇలాంటి జీవులకి ఆత్మలో లేవు అంటారు, కొంతమంది జస్ట్ ప్రాణం మాత్రమే అంటారు. ఎందుకు మరి అలా కాంట్రవర్సీలోకి వెళ్ళడం అవసరం లేదు. అయితే చూద్దాం. చూడండి మత్తయి సువార్త 17:24 వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలును పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడగగా చెల్లించునను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకు ఏమి తోచుచున్నది? భూరాజుల సొంకమునో పన్నునో ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచినడలా 1 షెకెలు దొరుకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను. సముద్రపు చేపే, మళ్ళీ మామూలు చేప కూడా కాదు అది. పైగా ఫస్ట్ చేపే, లాస్ట్ చేప కూడా కాదు. పైగా ఈయన పట్టవలసింది కూడా గ్యాలముతోనే, దేంతో కాదు, వలతో కాదు. చాలా పెద్ద సబ్జెక్ట్,
చాలా అద్భుతమైనటువంటి మర్మం దాగినటువంటి సబ్జెక్ట్ అది. ఉన్నాయి ఆ 3 వచనాలే. కానీ ఇది సందర్భం కాదు కదా, అందుకు నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళు పేతురు యొద్దకు వచ్చి ఇదిగో అరశెకెలు కట్టాలయ్యా పన్ను అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఎంతకీ మీ ఓడి కడతాడా, మీ ఏసే కడతాడా, లేదంటే కట్టాలి కదా అంటాడు ఈయన. కానీ ఏసైకి విషయం తెలీదు. పేతురు ఆ మాట ఏసై దగ్గరికి లోపలికి వచ్చి చెప్పే లోపే ఏసై దాన్ని గమనించి ఆయన అంటాడు, ఎవరికి అసలు పన్ను? పేతురా, అన్యులకా స్వతంత్రులకా? మన దేవుని కుమారులమైన స్వతంత్రులం కదా, మనం కట్టాలా అంటే పేతురు అంటాడు, అన్యులు కట్టాలండి, దేవుని కుమారులు పన్ను కట్టవేయండి బాబు అని అంటాడు ఆయన. అయినను మనం కట్టాలి, ఎందుకంటే పైన ఉన్నటువంటి అధికారులకి లోబడాలి. ఎంత గౌరవిస్తున్నాడో యేసయ్య ప్రభుత్వానికి, అధికారులకి అక్కడ అర్థమవుతుంది. అందుకే వాక్యంలో కూడా సెలవిస్తాడు, పైనున్న అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ పైనున్న అధికారులకు కూడా మీరు ఏం చేయండి, లోబడండి. లోబడాలి. వారు అలాంటి వారైనప్పటికీ కూడా. దాని గురించి మాట్లాడుతూ కొంతమంది తప్పుపడతారు నాకు, కానీ దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మన దగ్గర ఇవ్వకూడదు అది, మనది ఇవ్వకూడదు అది, అదో పెద్ద సబ్జెక్ట్. మరి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి గేలమే సముద్రంలో ఫస్ట్ చేప పడుతుంది, ఇంకో రెండో చేప మళ్ళీ పడే వరకు ఉండదు. ఎందుకంటే ఫస్ట్ చేప పడిందంటే మళ్ళీ రెండో చేప పెడితే మనం ఉండిపోతారు అక్కడ ఎవడన్నా సరే. అమ్మ చాలా చేపలు పడిపోతున్నాయని చెప్పి ఆ పని చేయకే ఫస్ట్ చేపతోనే వచ్చాయి. అంటే పేతురు ఏ స్టేజ్కి వెళ్ళాడు అర్థం చేసుకోండి. అమ్మ చేపలు బాగా చేపలోడు అతను, చేపలు చాలరా ఆయన, చేపలు పడుతున్నాయి, అమ్మ చేపలు బచ్చికి వస్తున్నాయి, ఒడ్డుకి మంచి చేపలు గిరాకీ వస్తాయి, డబ్బు వస్తుంది అనే ఆలోచన లేదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఎవరిని పంపించాడు? పైగా వేసే జాలర్ని పంపించాడు. డబ్బు పిచ్చి ఉందనుకో నీకు, నీ దగ్గర డబ్బే పంపిస్తాడు దేవుడు. నీ దగ్గర చీరల పిచ్చి ఉందనుకో, చీరలు పంపిస్తాడు ఆయన నీకు. నిజం చెప్తున్నాను ఇది. నా దగ్గరికి వద్దంటే డబ్బు పంపించాడు, నేను వద్దనే అన్నాను. సూపర్, ఈ టెస్ట్లో పాస్ అయ్యాను, నాకు నచ్చావు. అది పరిస్థితి. అక్కడ పంపించి ఫస్ట్ చేపతో వచ్చేలా. కానీ ఏ చేపలు చాలరైనా వాళ్ళు వేసి అక్కడ చేపలు పడ్డాయి అనుకోండి, అక్కడి నుంచి కదలడు సాయంత్రం వరకు. మళ్ళీ వేస్తాడు వాళ్ళ, మళ్ళీ గేలం వేస్తాడు, మళ్ళీ ఫుడ్ వేస్తాడు. పేతురు ఎంత అద్భుతమైన స్థానానికి వచ్చాడో. ఇక లాస్ట్కి వచ్చేటప్పుడు ఒక చిన్న పొరపాటు, దాని గురించి కూడా మాట్లాడదాం. వెంటనే వేసాడు, చేప పడింది, చేప తీసుకొచ్చాడు, నోరు తెరిస్తే కోస్తే ఏముంది? నాణెము, అరశెకేలు అనేటువంటిది ఉంది. ఆ చేపను దేవుడు అక్కడలా సిద్ధపరిచాడు. ఆ చేప బ్రతికేదే దేవుడి యొక్క నోటి మాట కొరకు ఎదురు చూస్తుంది. అది ఎప్పుడు యేసయ్య నా దగ్గర పంపుతాడా, ఎప్పుడు నన్ను ఆయన నిమిత్తమే నేను మరణిస్తానా, ఎప్పుడు నా పొట్ట చీల్చబడతాదా, ఎంతకాలం దాచబడింది దేవుని కొరకు ఎప్పుడు వాడబడతాదా అని ఎదురు చూస్తుంది. ఈ వాక్యం అర్థమవుతే విశ్వాసులు దేవుడి కొరకు చేసేటువంటి పనుల్లో ఎంత వేగవంతంగా ఉంటారో మీకు అర్థమవుతుంది. చెప్పాలనుకోవట్లేదు, బోల్డ్ అని చెప్పొచ్చు. 4 వచనాలు 4 నెలలు చెప్పొచ్చు, అంత సబ్జెక్ట్ ఉన్న విషయం అది. బైబిల్ అంతా అంతే. అందుకే అంటున్నది, అది పెద్ద బంగారు గనిది బైబిల్, మహాసముద్రం అండి బాబు. బైబిల్ చదవడం అనేటువంటి దాన్ని కానీ మనస్ఫూర్తిగా ఆత్మానుసారంగా చదవాలన్న ఆలోచనతో మొదలు పెడితే అసలు లేవాలనిపించదు. 9 o'clock కూర్చుంటే నేను మధ్యాహ్నం 3, సాయంత్రం 7 అయిన రోజులు బోల్డ్ ఉన్నాయి. అలా చదవాలి. అంతేగాని బైబిల్ని ఒక అధ్యాయం చదువుదాం, 2 అధ్యాయాలు చదువుదాం, కొంచెంసేపు చదువుదాం, లిమిట్ పెట్టి దేవుడితో గడిపేటువంటిది కాదు భక్తి. ఆత్మ నడిపింపుతో చేసేది భక్తి. చేపలో బంగారం నాన్న ఉండడం ఏంటి? మీరు నమ్మండి నమ్మకపోండి, నా చిన్నతనంలో ఒకసారి మీ దగ్గర చెప్పి, నేను మేబీ ఒక 7th or 8th స్టాండర్డ్లో ఉన్నాను. మార్కెట్కి తీసుకెళ్లారు మా నాన్నగారు, మార్కెట్కి, చేపల మార్కెట్ తీసుకెళ్ళి. చిన్నప్పుడు తీసుకుని వెళ్తా ఉండేవారు. నేను ఈ మార్కెట్కి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో, చాలా రోజులైంది. నేను నచ్చింది తెచ్చుకొని తీసుకెళ్ళి కొనుక్కొని వచ్చేవాడిని. అసలు బయటికి వెళ్ళడమే పరిస్థితి లేదు, మార్కెట్కి వెళ్ళే పరిస్థితే లేదు. అయితే బయటికి ఎక్కడికైనా సరదాగా వెళ్ళినప్పుడు మార్కెట్లు చూడడం తప్ప. చిన్నప్పుడు తీసుకెళ్లారు నాన్నగారు. అప్పుడు వేరు, ఆ రేట్స్ వేరు, అన్నీ వేరు. ఇప్పుడు కేజీ పచ్చిరొయ్యలు 500, 600. అప్పుడు ఇంచుమించుగా ½ కేజీ 20 రూపాయలే, 25 రూపాయలే కేజీ. అట్లుండే పోగుల్లో అమ్మేవారు పచ్చిరొయ్యల్ని, చేపల్ని పోగుల్లాగా. పోగు 10, చిన్న పోగు 10, పెద్ద పోగు 20 అన్నట్టుగా అమ్మేవారు. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ నాకు బాగా గుర్తు. 90s కిడ్స్ అందరికీ బాగా గుర్తుంటుంది అది. 90 సంబంధించిన వాళ్ళందరికీ బాగా అర్థమవుతుంది. అయితే నేను వెళ్ళాను, ఫుల్గా జనం. ఒక చేప
కట్ చేసేటువంటి వ్యక్తి దగ్గరికి ఫుల్ జనం వచ్చేసారు. ఎక్కడో అయిబాబాయ్ అంటే తొంగు చేస్తున్నారు వాళ్ళు. సముద్రపు చేప అది. ఏంటి అంటే సముద్రం చేప పెద్ద పెద్ద పడుతుంటాయి కదా, టీక్ అని అలాంటి పెద్ద పెద్ద చేపలు. అలా కోస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయితే దాన్ని కోసి దాన్ని ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడో ఆ సముద్రపు చేప కడుపులో బంగారు రింగు దొరికింది ఆ వ్యక్తికి. బంగారు రింగా వెండి రింగా నాకు అంత ఐడియా లేదు, కానీ చాలా అదొక రింగ్. అది ఒక రింగ్ మీన్స్ ఉంగరం. ఆ సముద్రం చేప మరి ఎప్పుడు ఆ ఉంగరం మింగేసిందో, లేకపోతే సముద్రంలో చాలా మంది చచ్చిపోతుంటారు. లాంగ్ వెళ్ళే వాళ్ళు చచ్చిపోయినప్పుడు సముద్రంలో పాడేస్తుంటారు రాయి కట్టి, తెలుసా? జలసమాధి చేయడం అంటారు. ఒసామా బిన్ లాడెన్ కూడా జలసమాధి చేశారు. అలాంటప్పుడు చాలా చేపలు తినేస్తూ ఉంటాయి, మనుషులను కూడా తినేస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ చేప కడుపులోకి తిన్న కారణాన్ని బట్టి ఆ రింగ్ వచ్చిందా, లేకపోతే ఆ రింగినే ఇది మింగిందో తెలియదు, కానీ మొత్తానికి మాత్రం ఆ రింగ్ అనేటువంటిది చేప కడుపులో దొరికేసింది. చేప కట్ చేసేవాడు, చేప అమ్మేవాడిది కాదే, కట్ చేసేవాడికి అమ్మేవాడికి గొడవ అయిపోయింది. అప్పుడు బాగా గుర్తు నాకు. నా చేప అది, నేను అమ్మి నీకు 10 రూపాయలకి కనుక కోయమని నీకెత్తే నేను నాకు 10 రూపాయలు ఇచ్చా కదా, 10 రూపాయలు కోయడానికి ఇచ్చా కదా, ఇప్పుడు నాదది అని ఆడు గొడవ. మొత్తానికి ఏదో జరిగింది, వచ్చేసాం. ఉంటాయి అలాగ చేపల్లో దొరుకుతూ ఉంటాయి. అలాగా అది పెద్ద ఆశ్చర్యపడేటువంటి విషయం అయితే ఏం కాదు. మనిషి చేతులు దొరుకుతుంటాయి, మనిషి వేళ్ళు దొరుకుతూ ఉంటాయి. తెలుసా మీకు? మనిషి వేళ్ళు దొరికిన బోల్డ్ సందర్భాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని పంపించో చేప కనబడుతుంది, ఆ చేప నీకు పడతావు, ఆ చేపలో బంగారు షెకేల్ ఉంటుంది, నువ్వు దాన్ని తీసుకొచ్చి పళ్ళు కట్టేయంటే దొరికేస్తుంది. చేప నోట్లో ఎలా ఉంటుంది అసలు? ఆ చేప ఏంటి అని అంటే, చేపల్లో చాలా రకాలైన చేపలు ఉన్నాయి. అందులో తిలాపియా అనేటువంటి ఒక చేప జాతి ఉంటుంది. తిలాపియా, వాటిని బార్బెల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. జాతిలో చాలా రకాలు ఉంటాయి చేపలు. తిలాపియా అనేటువంటి చేప. ఆ చేప యొక్క గొప్పతనం ఏంటంటే, చేప గుడ్లు పెట్టి గుడ్లను పొదిగి పిల్లల్ని చేసిన తర్వాత పిల్లల్ని నోట్లో పెట్టుకుంటుంది. తెలుసా? నోట్లో పెట్టుకుంటుంది. సొర అనే చేప పొట్ట కింద పెట్టుకుంటుంది సొర పిల్లల్ని. ఈ తిలాపియా అనేటువంటి చేప పిల్లల్ని బోల్డ్ కనేస్తుంది, వేల పిల్లల్ని, చిన్న పిల్లల్ని నోరు తెరుస్తుంది. నోరు తెరిచిన వెంటనే ఆ నోట్లోకి పిల్లలన్నీ వచ్చేయాలి. నోరు మూసేసే పిల్లలు మింగదు. బెస్ట్ ఎగ్జాంపుల్, కోడి రెక్కలు ఎలా ఎత్తినంటే పిల్లలు వస్తాయా, మూసేస్తా చూడండి. సేమ్ అదే విధంగా తిలాపియా అనేటువంటి చేప నోరు తెరిచినప్పుడు పిల్లలన్నీ వచ్చేసి నోట్లోకి దాక్కుంటాయి. అంటే వేరే చేపలు ఏదన్నా వచ్చినా, ప్రమాదం ఏమన్నా పొంచున్నా, ఈ చేప నోరు తెరిస్తే పిల్లలు బయటికి వెళ్ళి ఆహారం తింటూ నోరు తెరిసిందనే సమయానికి వెంటనే వచ్చి మళ్ళీ నోట్లో దాక్కుంటాయి. ఈ చేప జాతి అలాంటిది. అలాగా బయటికి వెళ్ళినటువంటి పిల్లలు మళ్ళీ నోట్లోకి వచ్చి దాక్కోవాలి అనే ఆలోచన ఆ పిల్లలకి రప్పించడానికి ఈ తిలాపియా లేదంటే బార్బెల్ అనేటువంటి చేప మెరుస్తున్నటువంటి వస్తువులు నోట్లో పెట్టుకుంటుంది. అది ఈ జాతి చేపే అంత. సముద్రంలో బోలు పడిపోతుంటాయి. గోదావరిలో వెళ్తున్నప్పుడు ఎంతమంది నాన్నలు ఇసురుతూ ఉంటారు గోదావరి కాలంలో. మరి అలాంటి సముద్రంలో ఇంకెంత విలువైనవి ఉంటాయి, పడిపోవడం, వేసిన వాళ్ళు ఇలా ఉంటాయి కదా. కొంచెం మెరిసేటువంటి తొలుక్కునమనేటువంటి రాళ్ళు కానీ, ముత్యాలు కానీ, లేదంటే ఇలాంటి నాణేలు కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ నీటి గర్భంలో ఈ చేప యొక్క తత్వం ఏంటంటే, ఆ మెరిసేటువంటి ఆబ్జెక్ట్ని తీసుకుని వచ్చి నోట్లో పెట్టుకుంటుంది. మింగదు ఆ ఆబ్జెక్ట్ని, అది ఆ నోట్లోనే పెడుతుంది, నోరు మూసేస్తుంది. ఆ నోరు తెరిచినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నటువంటిది ఎప్పుడైతే మెరుస్తుందో ఈ పిల్లలకి అలవాటుగా ఆ మెరిసింది, ఇది మా అమ్మ నోరు అని వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ జాతి చేపే అంత. తొలుక్కుని మెరిసే నాణం కావచ్చు, తొలుక్కుని మెరిసే రాయి కావచ్చు, తొలుక్కుని మెరిసేటువంటి ఒక ఆర్నమెంట్ కావచ్చు, సముద్రకరణలో పడితే దాన్ని పిక్ చేసి దాచడం అనేటువంటిది దీని అలవాటు. చేప సముద్ర గర్భంలో లాబ్స్టర్స్ ఉంటాయి, పెద్ద వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు, రొయ్యల్లాగా అవి దాచుకుంటాయి. షెల్స్ ఉంటాయి, అవి దాచుకుంటాయి. తెలుసు ముత్యాలని, బంగారు వస్తువులు దాచుకుంటాయి. వాటికి కూడా ఉంది బంగారు పిచ్చి. నిజం, కొన్ని చేపలు వాటి గూడుల్లో వస్తువులు దాచుకుంటాయి, ముత్యాలు దాచుకుంటాయి,
విలువైనటువంటి వాటిని రాళ్ళను దాచుకుంటే చేపలు చాలా ఘనంగా ఎంచుతుంటాయి. మీరు నమ్మబోతున్న ఏం చేయాలి, నేను చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ. నేను వాటికి ప్రత్యేక నివాసాలు ఉంటాయి సముద్ర గర్భంలో. ఒక ఫిమేల్ చేపని ఆకర్షించడానికి మగే చేస్తుంటాయి. చూడండి, మగోళ్ళు మంచిగా వేసి బండి వేసుకుని పరస తీసి మంచి డ్రెస్ వేసి ఆడవాళ్ళని ఎలా ఆకర్షిస్తుంటే ఆడ చేపలని. అలాంటి చేపలు ఉన్నాయి, అలాంటి లాబ్స్టర్స్ ఉన్నాయి, క్రాబ్స్ ఉన్నాయి, సీ క్రీచర్స్లో బోల్డ్ అని ఉన్నాయి. అలాగే ఈ తిలాపియా అనేటువంటి చేప తొలుక్కునం అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ను దాచుకోవడం అనేటువంటి దీని అలవాటు. నోట్లోనే పెట్టుకుంటుంది అది. పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత నోరు తెరుస్తుంది, మెరుస్తుంది కదా ఈ ఆబ్జెక్ట్. ఈ నాన్న మెరుస్తుంది కదా, అమ్మ నోరు తెరిచింది అని మళ్ళీ లోపలికి వచ్చేస్తుంటాయి. ఆ చేపను పట్టుకున్నాడు పేతురు. కొంచెం చూస్తే గొరక లేదంటే గొరస అనేటువంటి చేప ఆకారంలో ఉంటుంది ఆ చేప. ఆ నాని ఎవరితో పడిపోయింది, అది మింగేసి అలా పెట్టుకుంది. పిల్లలతో ఉంది ఆ చేప. ఆ పిల్లల చేపనే పట్టుకున్నట్టున్నాడు. బయట తీసాడు, నాని దొరికింది, షెకిలు కట్టేశారు. అంత చాలా ఉంది చేపల గురించి నేర్చుకోవాలంటే. ఆనాటి క్రిస్టియన్ పెర్సిక్యూషన్లో, ఎక్కువ శ్రమల రోజుల్లో క్రైస్తువులు ఎక్కడున్నా సరే రోమన్ చక్రవర్తులు చంపేస్తూ ఉండేవారు. కాబట్టి క్రైస్తువులకి ఒక గుర్తుగా ఏం చేసేవారంటే, మేము ఇక్కడ ఉన్నాం, ఈ సమాజంలో ఉన్నామని చేప ఆకారాన్ని చెక్కుతూ ఉండేవారు. చేప ఆకారాన్ని గోడ మీద ఇలా చేపాకారం, చేప ఏమంటే ఈజీ కదా, ఇలాగా ఆ చేపాకారం గోడల మీద చెక్కుతూ ఉండేవారు ఆనాటి క్రైస్తువులు. ఎందుకంటే ఎవరైనా క్రైస్తువులు వెతుక్కుంటూ వచ్చే క్రైస్తువులు ఇక్కడ ఎవరో మన వాళ్ళు ఉన్నారు అనే ఆధారంతో ఇక్కడ ఒక గుర్తేసేవారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గోడ మీద ఇంకో చేప ఆకారం కనబడేది. మళ్ళీ ఇలాగెళ్ళాలన్నమాట. ఇలా మొత్తానికి సంఘం కూడుకునేది ఆనాటి కాలంలో. ఈ రోజున ఇంత స్వాతంత్రంతో ఉంది, మందిరానికి రావడానికి ఇబ్బంది పడిపోతుంటాం. ఆ చేప ఆకారాలను పట్టుకుని దానికి చాలా అర్థం ఉంది. గ్రీకులో కానీ వీటిల్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు చెప్పి ప్రయత్నం చేస్తాను, ఉంటుంది నా దగ్గర, చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఉండాలి, నోట్స్లో దాచుకుని చూపిస్తాను. కనబడుతుందా? ఇది ఆదిమ సంఘంలో క్రైస్తవులు ఉపయోగించేటువంటి గుర్తు. గ్రీకులో దీన్ని ఇకైతస్ అని పిలుస్తూ ఉంటారు. కనబడిందా? చేపమ్మ. అప్పుడు ఎక్కువ క్రైస్తవుల మీద దాడులు జరిగాయి కాబట్టి చిహ్నాలు పెట్టుకుని సంఘం ఒక చోట కూడుకోవడానికి ఉపయోగించారు. అన్ని శ్రమలు, అన్ని ఇబ్బందులు పడి కష్టపడితే మనకింత స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళు. మన హాయిగా ఫ్యాన్ కింద, ఏసీ కింద, రూఫ్ కింద వాక్యం వినడానికి ఎంత నొప్పి, ఎంత ఆపసోపాలో. ఆనాటి కాలం అన్ని శ్రమలు అనిపించి సంఘాన్ని కట్టించింది మన చేతికి. మనం ఆ సంఘాన్ని పాడు చేస్తున్నాం. అది పరిస్థితి. ఇకైతస్ అని పిలుస్తారు గ్రీకులో. ఆ చిహ్నాలన్నీ పెట్టుకుని క్రైస్తువులందరూ ఒక చోట కూడుకోవడానికి, శత్రువుల చేతిలో నుంచి జాగ్రత్తగా జ్ఞాన వివేకంగా తప్పించుకోవడానికి ఉపయోగపడేటువంటి చిహ్నం. కనబడింది చిహ్నం మీకు గోడ మీద, జస్ట్ ఇలాగా చేపలాగా. చాలా ఉంది చేపల గురించి నేర్చుకుంటే, బోల్డ్ సబ్జెక్ట్ ఉంది ఇందులోని. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? చచ్చిపోయిన చేపలా ఉన్నావా? ప్రవాహానికి ఎదురీదుతున్నటువంటి చేపలా ఉన్నావా? ఆలోచించేయండి ఒకసారి. చచ్చిపోయిన చేప అయితే లోకంలో ఖచ్చితంగా నువ్వు కలిసిపోతావు. చచ్చిపోయినటువంటి చేప అయితే లోకంలో ఒక వ్యక్తిగా నువ్వు మారిపోతావు. నువ్వు నిజంగానే లోకంలో కలిసిపోయినటువంటి వ్యక్తి అయితే దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం అనేటువంటిది మొదలు పెడతావు. లోకంలో కలిసిపోయావు, లోకం అంతా ఎలా ఉన్నారో అదే విధంగా నువ్వు ఉన్నావంటే నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. లోకస్తుల వలె నువ్వు కూడా కనబడుతున్నావు అంటే నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. నిజమైన క్రైస్తవుడు లోకానికి పిచ్చోళ్ళ కనబడతాడు, అర్థం కాడు, చాలా వెరైటీగా ఉంటాడు. మన లోకంలో నుంచి ఏం చేశాడనుంది?
వేరుపరిచాడు, మళ్ళీ అదే లోకానికి ఉప్పుగా మార్చాడు. అంటే లోకంలో నుంచి వేరుపరిచాడు అంటే దేవుడు మన లోకంలో ఒక విధంగా మనం కనబడమనే కదా అని అర్థం. లోకానికి వ్యతిరేకంగా విభిన్నంగానే కనబడతామనే కదా అర్థం. లోకపు ఆలోచన లోకస్తుల్లాగే నువ్వు కూడా ఉన్నావంటే నువ్వు అసలు క్రైస్తవుడు కాదు, అన్నిటికీ మించి నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నిజమైన క్రైస్తవుడు లోకానికి ఈ వ్యక్తికి మధ్యన వ్యత్యాసం చాలా చూపిస్తాడు. చాలా తేడా ఉంటుంది. అసలు ఈజీగా అర్థమైపోద్ది. అమ్మో ఈ వ్యక్తి లోకస్తురాలు, క్రైస్తవురాలు అని ఈజీగా చెప్పగలిగేలా ఉంటుంది. అలా ఒక వ్యక్తిని చూసి చెప్పలేకపోతున్నారంటే ఇంకా లోకంలో ఉన్నామని అర్థం. అసలు సంబంధం ఏముంటుంది లోకస్తులకి మనకిని. మన బిహేవియర్లో ఆ చేంజ్ ఉంటుంది, మన ఇంటరాక్షన్లో ఆ చేంజ్ ఉంటుంది, మన స్పీకింగ్లో చేంజ్ ఉంటుంది, మన యొక్క డైలీ క్రమంలో చేంజ్ ఉంటుంది, అన్నిటిలో చేంజ్ ఉంటుంది. అసలు లోకానికి మనకి ఏ విధమైన తేడా లేకుండా ఉన్నామంటే మనం మృతుడై ఉన్నామని అర్థం. లోకంలో నుంచి దేవుడు మనల్ని వేరుపరిచాడు. లోకానికి ఎదురాడేవాడు క్రైస్తవుడు. లోక ప్రవాహంలో కలిసిపోయేవాడు క్రైస్తవుడు కాదు. అందాలు, సోకులు, పంచాంగాలు, ముహూర్తాలు, జ్యువెలరీ, మేకప్లో సోకులు అంటే ఓవర్గా చేసి ఏదన్నా పరిమితి ఉంటుందని, ప్రతిదానికి పరిమితి ఉంటుంది. తినడానికి పరిమితి ఉంటుంది, లిమిట్గానే తినాలి. లిమిట్ కంటే కొంచెం ఎక్కువ తింటే జబ్బులు వస్తాయి. ఏదన్నా లిమిట్గా చేయాలి. లిమిట్ కంటే ఎక్కువ చేస్తేనే ప్రమాదం. లిమిట్గా చేస్తే ఏం ప్రమాదం ఉండదు. చక్కగా రెడీ అయ్యి రావడం ప్రాబ్లం ఏం కాదు. లిమిట్ క్రాస్ అయ్యి ఏదన్నా ప్రాబ్లమే. లిమిట్ కంటే కూడా శరీరం తగ్గిపోయినా, వెయిట్ తగ్గిపోయినా ఏమవుద్ది? ఈ ఏజ్కి ఎంత వెయిట్ ఉండాలి? ఇప్పుడు 20 years 22 years ఎంత ఉండాలి వెయిట్? ఎంత ఉండాలి? 50 to 67 ఆ రేంజ్లో. మెన్కి ఎంత, ఉమెన్కి ఎంత. ఏజ్ 30 ఉంది, 70 to 80 ఈ మినిమం వెయిట్. అంతకన్నా తక్కువ ఉన్న ప్రమాదమే. ఓవర్గా చేయకూడదు, ఏదని లిమిట్గా చేయాలి. కానీ ఈ మధ్యన టెక్నాలజీలు పెరిగిపోయిన తర్వాత చిన్న చిన్నలు కూడా డైటింగ్లు చేసేస్తున్నారు. 30 years వాళ్ళు డైటింగ్లే, 32 years వాళ్ళు డైటింగ్లే. ఓవర్ వెయిట్ అయిపోయాం. డైట్ కంట్రోల్ చేయాలి. అన్నాలు తినకూడదు, కూరలు తినకూడదు, మాంసం తినకూడదు, ప్రోటీన్స్ తీసుకోకూడదు. ఇలాంటి దిక్మాలి అన్నీ వచ్చినాయి. శుభ్రంగా తినండి, లిమిట్గా తినండి. డైటింగ్ అనేటువంటి పేరుతో అసలు తిండే తినకుండా కట్ చేశారనుకో బేచి చచ్చిపోతారు. వ్యాధి నిరోధక శక్తి కూడా కోల్పోతారు. ఏదన్నా రోగం వచ్చిందంటే మీరు తట్టుకోలేరు, బలహీనలు అయిపోతారు. తినాలి, లిమిట్గా తినాలి. ఏ వయసుకి అంత తినాలి. అంతేగాని తినడమే మానేస్తున్నారు. నైట్ తినం, మార్నింగ్ తినం, మధ్యాహ్నం తినం, ఈ 3 పూటలే తినం. గాలి పిలుచుకుని బతికేస్తాం. గ్యాస్ట్రిక్ వచ్చేది అప్పుడు. నీ పక్కనకి ఎవరు ఉండరు. లిమిట్గా బ్రతికున్నావు అనే పేరు మాత్రం ఉంది కానీ చెప్పండి నీ మృతుడివే. ఎవరైనా డైటింగ్లు చేస్తున్నారు ఇక్కడ? డైటింగ్ అన్నా చేయండి కానీ డేటింగ్లు చేయకండి. డైటింగ్ అన్నది ఏ వయసు అయిపోయిందని 45 వచ్చిన తర్వాత, 40 వచ్చిన తర్వాత కొంచెం ఏదన్నా నా 30+ ఉంది నాకు, నాకే జాగ్రత్త ఉండదు. లిమిట్గా తింటాను, అన్నీ తింటాను, చక్కగా తింటాను, లిమిట్గా తింటాను. అంతేగాని ఉందా కదా అని చెప్పి ఆ టైప్ ఏం ఉండదు. కానీ ఈ రోజుల్లో వచ్చేసిన దాన్ని బట్టి చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు, మీల్ స్కిప్ చేసాడు, డిన్నర్ స్కిప్ చేసాడు, రాత్రి తినకుండా పడుకుంటే ఆయుష్ తగ్గిపోద్దనేది అమ్మమ్మ తెలుసా. డాక్టర్లు కూడా దాన్ని చాలా విషయాల్లో చెప్పారు. తినాలి, నైట్ తినొద్దని ఏ డాక్టర్ అని చెప్పాడా? ఎర్లీగా తినాలి, 7 o'clock తినాలి. అసలు నైటే తినడం మానేస్తే నీ చేతితో నీ ఆయుష్ని తగ్గించేసుకుంటున్నామని. మార్నింగ్ లెగిసిన వెంటనే ఎంతో కొంత తినాలి, కానీ పూర్తిగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారు. ఏమనంటే ఇది డైటింగ్ అండి. పొద్దునకి అంతా అరిగిపోద్ది. శరీరానికి ఎక్కడి నుంచి వద్దా బలం, న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి? జ్ఞానం ఉండి చెయ్యాలి. ఆడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు, యూట్యూబ్లో వచ్చింది, అక్కడ వచ్చింది, ఎక్కడొచ్చింది చేస్తే మరి నోటి వరకు వచ్చేస్తున్నాయి. మరి కంట్రోల్ అయిపోతున్నాను. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మిచ్చారు కదా దేవుడు. వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేసి లేనిపోరు రోగాలు తెచ్చిపెట్టుకోకండి. కాబట్టి లోకానికి ఎలా ఉండాలి? మనం రివర్స్గా ఉండాలి. లోక ప్రవాహంలో కలిసిపోయి కొట్టుకుపోయేదే చచ్చిపోయిన చేప. బతుకున్న చేప
ఎదురు ఆడుతుంది, ఎదురు ఈదతాది. నువ్వు బ్రతుకున్న చేపవా, చచ్చిపోయిన చేపవా? బ్రతుకున్న చేపవైతే లోకానికి ఎదురుతావు. 2 మార్గాలు ఉంది, అందులో ఒక మార్గం ఇరుకు మార్గం. అందులో ప్రవేశించేవారు చాలా తక్కువ మంది. ఆ మార్గంలోకి వెళ్ళాలి. విశాలమైన మార్గంలో అందరూ వెళ్తారు. ఇరుకు మార్గం చాలా కఠినంగా ఉంటుంది, టైట్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కంజెస్టెడ్గా ఉంటుంది. అనేబుల్ టు మూవ్, అనేబుల్ టు వాక్ అంటాను. అలాంటి పరిస్థితుల్లో ఉంటుంది. నీకు ఏది కావాలి? విశాలమైన మార్గం అయితే లోకంలో కలిసిపో. ఇరుకు మార్గం కావాలంటే మాత్రం పులసలా మారాలనుకుంటే ఇలసలాగా ఎదురాడు. బ్రతుకున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ చచ్చిపోయావన్న దృష్టిలో అనే పేరు దేవుని దగ్గర నుంచి తెప్పించుకోకండి. సారథి సంఘం అలాగే తెప్పించుకుంది. చాలా బేగా లోకంలో కనుమరుగైపోయిన సంఘంగా పేరు కూడా సంపాదించేసుకుంది, కలిసిపోయింది లోకంలో. ఎక్కడైతే సువార్త ప్రకటించబడింది, ఎక్కడైతే ఉద్యోగం ప్రకటించబడింది, ఎక్కడైతే అత్యున్నతమైన సంఘం కట్టబడింది, ఈ రోజున అక్కడ అన్ని మసీదులై కూర్చున్నాయి. ఎందుకు చచ్చిపోయారు ఆత్మీయంగా.